ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రవాసీ ప్రజావాణి మొత్తానికి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ఒక విజయంగా అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు వాస్తవంగా నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుకోవడంతో పాటుగా వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పి భావించిండ్రే. ఇలా రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తుంది. గడిచిన దశాబ్ద కాలంలో కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కల్పించబడ్డటువంటి సౌకర్యాలు కూడా కొనసాగలేకపోవడం దురదృష్టకరం అని చెప్పంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఇవాళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఇక్కడ నిరుద్యోగ యువత స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక గల్ఫ్పై ఆధారపడడం జరుగుతుందో వారిని ఆదుకునే విధంగా, వారి కుటుంబాలకు అండగా నిలిచే విధంగా వాళ్ళు ఎవరైనా అకాల మరణానికి గురైనట్టయితే అది బలవన్ మరణమే కానీ, అనారోగ్యమే కానీ, ప్రమాదమే కానీ అటువంటి ఒక బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇలా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందింపచేయడంతో పాటుగా వీళ్ళ గల్ఫ్ కార్మికుల పిల్లలకందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం అమలు చేయ తలబెట్టే సంక్షేమ కార్యక్రమాల అన్నింటిలో కూడా వీళ్ళ ప్రాధాన్యత కల్పింపచేయబడే విధంగా అది హౌసింగ్ ప్రోగ్రామే కానీ, గురుకుల విద్యాలయాల్లో విద్యా సదుపాయమే కానీ, వైద్య సదుపాయమే కానీ తిరిగి వచ్చేటువంటి ఒక గల్ఫ్ కార్మికులకు స్థానికంగా వారికి ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పింపజేయబడే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం హర్షించదగ్గ విషయం అని చెప్పంటూ నేను అంటే వాస్తవంగా గల్ఫ్ కార్మికులు దాదాపు తెలంగాణ ఈ ప్రాంతానికి వెళ్ళి ఒక మినిమం కనీసం 10 లక్షల మంది ఉంటారే, ఓవర్ 10 lakhs ఉంటాయి. నెలకు ఒక 10,000 రూపాయలు వాళ్ళు ఆర్థికంగా ఆదాయం మిగులు స్వదేశాన్ని పంపిస్తే నెలకు 1000 కోట్లు అవుతాయి, సంవత్సరానికి 12,000 కోట్లు అవుతాయి. అంటే 12,000 కోట్లు ప్రతి సంవత్సరం విదేశీ మార్గ ద్రవ్యం రూపాయలు ఇక్కడ పంపిస్తుంటారు. అంటే గడిచిన 10 సంవత్సరాలలో సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 10 సంవత్సరాలలో 1,20,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని వారు కేంద్ర ప్రభుత్వానికి సమకూర్చిందని చెప్పంటారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఈ 1,20,000 కోట్లు ఏదో విధంగా ఇక్కడ పెట్టుబడి రూపకంగా వినియోగించడం జరుగుతుంది. అందులో ఒక 10% మనకు అమ్మక పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరినట్టు భావించినా కానీ మీరు 12,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆర్థికంగా సదుపాయం కల్పింపజేయడం జరిగింది. అటువంటి వారి కుటుంబాలను ఆదుకోవడానికి వరకు గత దశాబ్ద కాలం నిర్లక్ష్యం చేయబడ్డా కానీ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడం వల్ల ప్రవాస ప్రజావాణి అని చెప్పి అంటున్నాం. వారి సమస్యల పరిష్కార కొరకు ప్రత్యేకంగా ప్రతి వారం 2 దినాలు బుధవారం శుక్రవారం ఏదైతుందో ఒక వేదిక వారి సమస్యలకు విన్నవించుకోవడానికి వరకు పరిష్కారానికి ప్రభుత్వ పరంగా సహాయం పొందడానికి ఈరోజు ఆరంభింపజేయబడటం హర్షించదగ్గ విషయం. ప్రధానంగా న్యాయపరమైనటువంటి చిక్కులలో చాలామంది అక్కడ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వారు ఉన్నారు. కేసులలో ఇరుక్కొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి ఏమైనా లీగల్ హెల్ప్ కోసము ఈ ప్రజావాణి ప్రవాస ప్రజావాణి ఏమైనా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా ఉపయోగపడుతుంది. వీళ్ళ గల్ఫ్ ఎన్ఆర్ఐ ఏదైతున్నదో లీగల్ అసిస్టెన్స్ కూడా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కల్పింపజేయడానికి చర్యలు తీసుకోవడం దొరుకుతుంది. అక్కడ గల్ఫ్ ఎంబసీతోని సంప్రదింపులు చేసి న్యాయపరంగా మరి కోర్టుల్లో కానీ లేక అక్కడ ప్రభుత్వాల ద్వారా కానీ వారికి ఏ విధంగా న్యాయ సలహా సహాయం అందింపజేయడం దొరుకుతుందో దాని పట్ల కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రధానంగా మనకు ఒకటి వినబడతా ఉంది, ఎమ్మెల్సీ అనే దాని విషయంలో కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా జీవన్ రెడ్డికే వస్తుందనేటువంటి ఆశాభావంతో కూడా ఉన్నారు. అది పార్టీ పరంగా తీసుకుని నిర్ణయం బాబు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.